హలో వ్యూయర్స్, నా పేరు అవినాష్. మీరు చూస్తున్నారు అవినాష్ బర్డ్స్ ఇన్ఫో ఛానల్. ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే కంపల్సరీగా లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి గ్లోడెన్ ఫించెస్ బ్రీడింగ్ అనమాట. ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం గ్లోడెన్ ఫించెస్ గురించి. అదేవిధంగా గ్లోడియన్స్లో మనం కంపల్సరీగా అడల్ట్ బర్డ్స్ని మాత్రమే తీసుకోవాలి. సెమీ అడల్ట్లో ఏంటంటే మెయిలు ఫీమేలు అనేది కొద్దిగా కష్టం కొత్తగా తీసుకునే వాళ్ళకి. ఎందుకంటే ఫీమేల్స్ కొన్ని రెడ్ హెడ్ ఫీమేల్స్ ఉంటాయి, అదేవిధంగా రెడ్ హెడ్ మేల్స్ సేమ్ ఒకేలాగా ఉంటాయి. మన సెమీ అడల్ట్ స్టేజ్లో మనం ఐడెంటిఫై చేయలేము ఇది మేల్ అవుతుందా ఫీమేల్ అవుతుందా, మనం కష్టం. సో అందుకని కంపల్సరీగా అడల్ట్ బర్డ్స్ని పర్చేజ్ చేయడం బెస్ట్. అదేవిధంగా బర్డ్స్ అనేవి మంచి కలర్ఫుల్గా ఉండాలి. మోల్టింగ్ స్టేజ్లో అస్సలు ఉండకూడదు. అంటే ఫెదర్ లాస్ అయ్యి ఇప్పుడే ఫెదర్ వస్తుంది అనే స్టేజ్లో ఎప్పుడు ఉండకూడదు. ఎందుకంటే కొన్ని బర్డ్స్ కొద్దిగా డిలే చేస్తాయి. మనం న్యూట్రిషన్ డైట్ ప్రాపర్గా ఇవ్వకపోతే అవి కంప్లీట్గా బ్రీడింగ్ చేయడం కూడా వదిలేస్తాయి. మేల్కి బ్రైట్ కలర్ చెస్ట్ ఉంటుందండి, ఫీమేల్కి లైట్ కలర్ చెస్ట్. మనకు చెస్ట్ స్ట్రిప్స్ కనపడుతున్నాయి కదా, అవి లైట్ కలర్ ఉంటే ఫీమేల్, బ్రైట్ కలర్ ఉంటే మేల్. అదేవిధంగా మేల్ వచ్చేసి సింగ్ చేస్తుంది, ఫీమేల్ చేయదు. అదేవిధంగా మేలు ఫీమేల్స్ మనం కొనుక్కున్నప్పుడు ఎక్కువగా కొనుక్కోవడం బెస్ట్. మోర్ దాన్ ఒక పేరు కొనుక్కోవడం బెస్ట్. వాటన్నిటిని ఒక కేజీలో వేసి, అర్థమైంది కదా, వాటన్నిటిని ఒక కేజీలో వేసి కొంతకాలం మనం అట్లీస్ట్ 1 వీక్ టు 10 డేస్ టైం ఇస్తే వీటికి కావాల్సిన పేరు అవి పేరింగ్ అయిపోతాయి. బలవంతంగా పేరు చేయడం కంటే వాటి ఇష్టం వచ్చిన వాటితో పేరు అవటం బెస్ట్ కదండి. వాటంతటికి పేరు అయిపోతాయి. ఏవైతే పర్ఫెక్ట్గా పేరు అయినాయో వాటిని మాత్రమే బ్రీడింగ్కి తీసుకెళ్ళి సపరేట్ కేజీలో వేసుకోండి. అంటే మిగతా పేరు అవ్వట్లేదు అంటే వాటిని రిటర్న్ అవ్వటం కానీ సేల్ చేయటం కానీ చేసేయండి. నేను కూడా 2 మేల్స్ ఒక ఫీమేల్ తీసుకున్నానండి. ఒకటేమో వైట్ చెస్ట్ రెడ్ హెడ్ ఎల్లో ఇప్పుడు కనపడుతుంది. ఇంకోటి ఏంటంటే వైలెట్ కలర్ చెస్ట్ ఉన్నది ఉండేది, రెడ్ హెడ్డే. సో అదేంటంటే అది డల్గా ఉంటుంది, సరిగ్గా సెట్ అవ్వట్లేదు. ఈ రెండు పేర్ అయిపోయినాయి, అది సపరేట్గా ఉంటుందని దాన్ని నేను వేరే వాళ్ళకి ఇచ్చేసానండి. అదేవిధంగా మనం ఇంత ముందు అనుకున్నట్టు మనం పేరైన బర్డ్స్ని సపరేట్ కేజీలో వేసుకోమని చెప్పిన కదండి. అలాగే సపరేట్ కేజీలో వేసిన తర్వాత ఒక 1 వీక్ టైం ఇచ్చి బ్రీడింగ్ బాక్స్ పెట్టండి. పెట్టి అవి పాట్లోకి వెళ్తున్నాయి, అదే బ్రీడింగ్ బాక్స్లోకి వెళ్తున్నాయి అని అనుకున్న తర్వాత నెస్టింగ్ మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేయండి. మీరు నెస్టింగ్ మెటీరియల్ ఎప్పుడైతే ఇస్తారో అప్పటి నుంచి మంచి ప్రోటీన్ ఫుడ్ అనేది కంపల్సరీగా పెట్టాలండి. ప్రోటీన్ ఫుడ్, సీడ్ మిక్స్, వెజిటేబుల్స్, అదేవిధంగా ఆకుకూరలు, ఇవన్నీ మీరు రెగ్యులర్గా ఎవ్రీడే ఏదో ఒకటి ఆల్టర్నేట్గా పెడతా ఉన్నారంటే కంపల్సరీ ఒక 2 to 3 వీక్స్ లోపు అవి ఎగ్స్ పెట్టేస్తాయండి. ఎగ్స్ పెట్టి ఒక 15 డేస్లో మళ్ళీ చిక్స్ వచ్చేస్తాయి. అదేవిధంగా కాల్షియం సప్లిమెంట్ అనేది కంపల్సరీగా ప్రొవైడ్ చేయాలండి ఈ బ్రీడింగ్ టైంలో. ఇవి వాటి ఎగ్స్ పైన షెల్లు తయారు చేసుకోవడానికి ఆ కాల్షియం అనేది చాలా ఉపయోగపడుద్దండి. లేకపోతే ఏంటంటే మనకి ఫర్టైల్ ఎగ్స్ అనేవి రావు. అదేవిధంగా మీకు చెప్పడం మర్చిపోయానండి, వీటికి మినిమం కేజీ సైజ్ వచ్చేసి 1.5 feet లెంత్ ఉండాలి, 1 feet హైట్, 1 feet వెత్ ఉంటే సరిపోద్దండి. మినిమం సైజ్ ఇది. అంటే ఈ బర్డ్స్ ఫ్రీగా తిరగడానికి మినిమం సైజ్. ఇంకా మ్యాక్సిమం మీరు అంత పెద్ద కేజీ పెట్టుకున్న ప్రాబ్లం లేదు, మినిమం సైజ్ అయితే ఇది. అదేవిధంగా మన గ్లోడియన్ ఫించెస్లో ఏంటంటే ఇవి గుడ్ పేరెంట్స్ కాదండి. అంటే ఏంటంటే మంచి పేరెంట్స్ కాదు. ఇవి ఎగ్స్ పెట్టి ఎగ్స్ని వదిలేస్తాయి, పిల్లలు పెట్టిన తర్వాత పిల్లల్ని బయటకు తోసేస్తాయి. ఇలాంటి రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయండి గ్లోడియన్ ఫించెస్లో. సో మనం ఏం చేయాలంటే, మీకు అలాంటి బాధలు ఉన్నాయంటే బెంగాలీ ఫించెస్ని సపరేట్గా మీరు పెంచుకోవాలండి. వాటిని కూడా సపరేట్గా బ్రీడింగ్ చేపిస్తూ ఇవి ఎప్పుడైతే అలా చేస్తున్నాయి అని తెలిస్తే వాటి పిల్లల్ని తీసుకెళ్ళి బెంగాలీస్ కింద వేయటమో, వాటిని గుడ్లు తీసుకెళ్ళి బెంగాలీ కింద వేయటమో చేస్తే మీకేంటంటే బెంగాలీస్ బ్రహ్మాండంగా పెంచేస్తాయండి వీటి పిల్లల్ని. కొన్ని సందర్భాల్లో మంచి పేర్స్ ఉంటాయండి గ్లోడియన్స్లో కూడా. వాటందరికి అవి ఎగ్స్ పెట్టి పిల్లలు చేసి మంచిగా పిల్లల్ని రైస్ చేస్తాయి. సో అలాంటివి ఉన్నప్పుడు మీరు చాలా అదృష్టవంతులు. మీరు బెంగాలీ ఫించెస్తో సంబంధం లేదు, మీకు ఇంకా అవసరం ఉండదు. అదేవిధంగా ఇవి ఎగ్స్ పెట్టి పొదిగే టైంలో మెయిన్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే హ్యూమిడిటీ అండి.
మన వీటి హ్యూమిడిటీ కండిషన్ కంపల్సరీగా 60% కంటే ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడే వీటి గుడ్లు పిల్లలవుతాయి. మనకి చలికాలం అలాంటి సందర్భంలో ఏంటంటే 20-30% మాత్రమే హ్యూమిడిటీ కండిషన్స్ ఉంటాయి. అలాంటప్పుడు చాలామంది బ్రీడర్స్ ఏం చేస్తారంటే ఒక కప్పులో వాటర్ రెగ్యులర్గా పెడతా ఉంటారు కేజీలో. అలా పెట్టినప్పుడు అవి తడుపుకుంటాయండి. అటు స్టమక్ తడుపుకొని వెళ్ళి మళ్ళీ గుడ్ల మీద పడుకుంటాయి. మీరు గమనించండి. ఎందుకంటే అలాంటి సందర్భాల్లో హ్యూమిడిటీ కండిషన్ క్రియేట్ చేసుకుంటాయి సెల్ఫ్గా. ఎగ్స్ అనేవి పిల్లలు అవుతాయి. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, హ్యూమిడిటీ పర్సెంట్ కంపల్సరీగా 60% కంటే ఎక్కువ ఉంటేనే గ్లోడియన్ చిక్స్ అనేది కంపల్సరీగా అవుతాయి. మెయిన్ ఇంపార్టెంట్ అది మర్చిపోయామండి. ప్రైవసీ కంపల్సరీగా వీటికి మంచి ప్రైవసీ కండిషన్ ప్రొవైడ్ చేయాలి. ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకూడదు. మనం కూడా పద్దాకి వెళ్ళి కేజీలో అది పాట్లో నిజంగా నెస్టింగ్ మెటీరియల్ పెట్టుకున్నాయా, గుడ్లు పెట్టినాయా, పిల్లలు అయినాయా, పద్దాకల రోజుకు ఒకసారి చూస్తాం, ప్రతి గంటకి వెళ్ళి చూస్తాం. అలా చేయమాకండి. అలా చేశారు అంటే ఇవేంటంటే వాటికి ఇక్కడ గుడ్లు పెట్టి పిల్లలు చేస్తే వాటి పిల్లలు అవ్వవు, అయినా కానీ చచ్చిపోతాయి, ఉండవు అనే భయంతో ఇక్కడ కరెక్ట్ కాదు బ్రీడింగ్ చేయటం అని చెప్పి బ్రీడింగ్ అనేవి చేయవండి. ఐ హోప్ ఈ వీడియోలో నేను అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.